చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. కేరళ సీఎం పినరై విజయన్కు ఈడీ షోకాజ్ నోటీసులు. కేఐఐఎఫ్బి నిధుల సమీకరణపై సందేహాలు. తిత్వా ప్రభావంతో ఏపీలో వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. సర్పంచ్ పదవికి 73 లక్షల వేలం. గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవ తీర్మానం. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి. వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ తొలి రోజుకు ఆయన లోక్సభకు హాజరవుతూ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అధికార విపక్ష సభ్యుల సాక్షిగా మంచి చర్చలు కొనసాగాలని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం ముందడుగు వేస్తోందని కామెంట్ చేశారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీహార్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో జరిగిందని తెలిపారు. ఆ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరగడం సంతోషకరమని ప్రధాని అన్నారు. ఈసారి పార్లమెంటు సీజన్ కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకే బాటలు పరుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా తమ ఓటింగ్ను పక్కన పెట్టాలని, పార్లమెంట్లో డ్రామాలు చేయొద్దని, అజెండాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहें. यहां ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने हैं वो पूरा देश खाली पड़ा है. जहां पराजित होकर के आए वहां बोल चुके हो, जहां अभी पराजय के लिए जाने वाले हो वहां भी बोल दीजिए. लेकिन यहां तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए. साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. విజయన్తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహాం, ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ 2019లో జారీ చేసిన మసాలా బాండ్ల వ్యవహారంలో ఈ నోటీసులు జారీ చేసింది. నిధుల సేకరణలో ఫెమా మార్గదర్శకాలు పాటించలేదన్న ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కేఐఎఫ్బి 2019లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సుమారు 2150 కోట్ల రూపాయల విలువైన మసాలా బాండ్లను జారీ చేసింది. ఈ నిధుల సమీకరణ మరియు వాటి వినియోగంలో ఫెమా నిబంధనలను పాటించలేదని, ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన కేఐఎఫ్బి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మార్కెట్ల నుండి నేరుగా రుణాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1)కి విరుద్ధమని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే కేఐఐఎఫ్బి తన కార్యకలాపాలు చట్టబద్ధంగా ఆర్బీఐ మార్గదర్శకాలు లోబడి ఉన్నాయని, ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ పరిధిలోకి రావని వాదించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లను తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీంతో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్ర గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గంటపాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డిసెంబర్ 13వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన బృందంతో కలిసి ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ సెషన్లో ఆయన బాల్ను డ్రిబ్లింగ్ చేస్తూ, పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ మ్యాచ్లో మెస్సీ తన ట్రేడ్మార్క్ 10వ నెంబర్ జెర్సీతో ఆడనుండగా సీఎం రేవంత్ రెడ్డి 9వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు యువతను ఫుట్బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో సూపర్ సీఎం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడుతున్నాయి. ఇటీవల మంతా తాజాగా దిత్వా తుఫాను బీభత్సం సృష్టించింది. దిత్వా తుఫాను బలహీనపడినా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఈ రోజు మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పర్లాడు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అయితే కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మాలధారణ భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం పెద్ద సంఖ్యలో జరిగింది. వేకువజామున కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేపట్టారు. కాగా గుట్ట చరిత్రలోనే రెండవసారి ఆలయ అధికారులు అయ్యప్ప స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సర్పంచ్ మరియు వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కై తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతోనే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థుల దరఖాస్తుల తిరస్కరణకు నిరసనగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. అధికారులు వెంటనే తమ నామినేషన్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గవర్నమెంట్ తప్పాలి చదువుకుందా అధికారుల మిస్టేక్ ఏం తెలుసండి విషయము చెప్పేది నేను ఫస్ట్ చెప్పేది వినంటే అయితే ఆ కారణం కదా ఫామ్ మీద మీరు సంతకం పెట్టకండి, అభ్యర్థి సంతకం పెట్టకండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మా సంవత్సరాలు పెట్టాలండి అనగా వచ్చిన తర్వాత మేడం రాయడం అన్నది ఇచ్చే వరకు 5 గంటలు దాటిపోయింది. 5 గంటలు దాటిపోయింది. నేను ఇది డిక్లరేషన్ నాకు మొత్తం మర్చిపోయి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చే వాళ్ళు మర్చిపోయినాం కదా అని వాళ్ళు రిటర్న్ పోతే 5 గంటలు దాటింది వెళ్ళిపోరని ఈయన విషయం ఈయన మాట్లాడు. లేకపోతే వెళ్ళిపోతాం మేడం, లేదని చెప్పండి. మీరు మేడం మీరు కలెక్టర్ సమక్షంలో మొత్తం మీరు ఎట్ట తప్పు నింపుతారు, కనీసం ఆధార్ కార్డుకు గట్టిగా లభ్యత మీ సమక్షంలో ఎందుకు మాకు ఎందుకు సంతకం పెట్టుకోలేదు? ఈ చట్టాన్ని బయట రాసుకోవాలి డిక్లరేషన్ సంతకం మీరు రాబి అన్నదా మేము నింపుకొని వస్తాం. అధికారులు క్వశ్చన్ చేసేంత మేడం మీ వల్ల చాలా రాంగ్ జరిగింది మేడం. చాలా మంది చాలా రాంగ్ అది నల్గొండ జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ పదవిని వేలం వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్రామాభివృద్ధి కోసం ఏకంగా 73 లక్షల రూపాయలు వెచ్చిస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థికి గ్రామస్తులు మద్దతు పలికారు. దీంతో ఆ పంచాయతీ ఏకగ్రీవమైంది. నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎన్నికల కంటే గ్రామాభివృద్ధే ముఖ్యమని భావించిన గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు గ్రామస్తులంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 3 అభ్యర్థులు గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి, ఇతర పనులకు తాము నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో గ్రామ పెద్దలు వారి మధ్య వేలం నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసిం అనే అభ్యర్థి గ్రామాభివృద్ధికి 73 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఆఫర్కు మిగిలిన అభ్యర్థులంతా అంగీకరించారు. తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీంతో బంగారిగడ్డ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. దీనిపై ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన ఒక చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒక మహిళ సహప్రయాణికుడిపై దాడి చేసి జుట్టు పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. కొంతమంది మహిళలు ఓ సీట్లో కర్చీఫ్ వేసి ఉంచారు. అది గమనించని ఒక ప్రయాణికుడు ఆ సీట్లో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఒక మహిళ, మేము కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటావు అంటూ అతడితో వాగ్వివాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఆమె సహనం కోల్పోయి సదరు ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని దాడి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో అతడు నివ్వెరపోయాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం తరచూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కేరళలోని మున్నార్ సమీపంలో గల చిన్నార్ అటవీ ప్రాంతంలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. రోగిని ఆసుపత్రిలో చేర్చిన అనంతరం తిరిగి వస్తున్న 108 అంబులెన్స్ పైకి ఒక్కసారిగా ఒక ఏనుగు దూసుకు వచ్చింది. ఈ సంఘటనతో అంబులెన్స్లోని సిబ్బంది కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ ఏమాత్రం భయపడకుండా తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఏనుగును భయపెట్టి తిరిగి అడవిలోకి పంపడానికి ఆయన అంబులెన్స్ సైరన్ను మరియు హారన్ను పదే పదే మోగించారు. ఈ ధ్వనులకు బెదిరిన ఆ ఏనుగు చివరకు అంబులెన్స్ను వదిలిపెట్టి తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయింది. ఈ సంఘటన వలన ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరొకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6వ తేదీన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభితా ధూళిపాలను నాగచైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేవీ నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నెడమోర్తో సమంత డేటింగ్ చేస్తోందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేక సార్లు రాజ్ నెడమోరు సమంత జంటగా విదేశాల్లో వెకేషన్లో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ రాజ్తో రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు శామ్.
కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత రాజ్ నెడమోర్ ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మెడలో 3 ముళ్ళు వేశాడు రాజ్.